హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించి బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో ఒకసారి అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫిబ్రవరి 3వ తారీఖు 2026 సంవత్సరం సంబంధించి రేట్లు అయితే తెలుసుకుందాము. గత కొద్ది రోజుగా ఆల్ టైమ్ హై రికార్డుకి వెళ్ళిపోయినటువంటి బంగారం వెండి ధరలు అయితే గత 4-5 రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఫిబ్రవరి 3వ తారీఖు రేట్లు ఎలాగున్నాయి చూసుకున్నట్లయితే కనుక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అయితే ఈరోజు కొద్దిగా మాత్రమే తగ్గింది. 1420 రూపాయలు అయితే తగ్గి 10 గ్రాముల మీద ప్రస్తుతం 1,51,750 రూపాయల కింద అయితే కనుక మార్కెట్లో కొనసాగుతుంది. ఇక అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద 1300 తగ్గింది. అదైతే కనుక మార్కెట్లో 1,39,100 రూపాయల కింద దొరుకుతుంది. అయితే ఇక్కడ బంగారం ధరలు ఏంటంటే రోజుకి 2 సార్లు మారుతున్నాయి. ఉదయం ఒకసారి మారుతున్నాయి, మధ్యాహ్నం 3 ఆ టైంకి అయితే కనుక మరొకసారి రేట్లు అయితే తగ్గడం అయితే జరుగుతుంది. పెరగడం కానీ తగ్గడం కానీ మరొకసారి జరుగుతుంది. ఒకవేళ మధ్యాహ్నం రేట్లు కూడా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లేదు పర్వాలేదు, ఈ రేట్ సరిపోతుందన్న వదిలేయండి. ఓకే, ఒకవేళ మధ్యాహ్నం రేటు తగ్గిన తర్వాత కూడా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఇక అలాగే 18 క్యారెట్ల బంగారం కూడా 1,070 రూపాయలు తగ్గి 1,13,810 రూపాయలకి అయితే 10 గ్రాములు రావడం జరుగుతుంది. ఇక వెండికి సంబంధించి చూసుకుంటే 5 రోజుల క్రితం 4,25,000 రూపాయలు ఉన్నటువంటి వెండి ఊహించిన రేట్లో పడిపోయింది. రీసెంట్ గా చాలా వరకు తగ్గుతూ వచ్చి ఈ రోజు కూడా మరొక 20,000 రూపాయలు అయితే కనుక కేజీ వెండి రేటు తగ్గింది. ప్రస్తుతానికి మార్కెట్ లో కేజీ కొనాలంటే 2,80,000 రూపాయలకి అయితే కనుక కేజీ వస్తుంది. ఎందుకు ఇంతలా పడిపోయినాయి, ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఏంటి అంటే ఆల్రెడీ పెట్టుబడులు పెట్టేసిన వారి పరిస్థితి ఏంటి అని చాలా మంది అయితే ఆందోళన పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ట్రంప్ అయితే కనుక ప్రస్తుతానికి భారత్ పై ఉన్న ట్యాక్స్ని 25% నుంచి 18% తగ్గించడంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇప్పుడు షేర్ మార్కెట్ మీద మళ్ళీ పెట్టుబడులు అయితే పెడుతున్నారు. షేర్ మార్కెట్ ఊపందుకుంది. సో షేర్ మార్కెట్ ఊపందుకుంటే ఆటోమేటిక్ గా బంగారంలో పెట్టుబడులు తగ్గుతాయి. అయితే ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు పెట్టేసారు ఉంటారు కదా, ఆల్రెడీ కొనేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, కంగారు పడద్దు, బంగారం కొంచెం ఇప్పుడు తగ్గినప్పటికీ కూడా ఫ్యూచర్ లో మళ్ళీ పెరగడమే తప్ప పెద్దగా తగ్గడం అయితే ఉండదు. ప్రస్తుతం ఈ షేర్ మార్కెట్ ఈ ట్రేడింగ్ల వల్ల ఏంటంటే కొంచెం ఈ ట్యాక్స్ల వల్ల తగ్గడం పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం తగ్గిన ఫ్యూచర్ లో ఖచ్చితంగా పెరుగుతుంది, టెన్షన్ అయితే పడొద్దని వాళ్ళు చెప్తూ ఉన్నారు.